అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. వాళ్ళ 21 జూలై ట్యూస్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ అన్ని మనం మాట్లాడుకుందాం. యాజ్ ఆఫ్ నో ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కొద్దిగా మిక్స్డ్ టు నెగిటివ్ బయాస్ అయితే ఉంది. నికే +2%, హాంకాంగ్ 1/4% మీద నష్టాలతో, షాంఘై ఫ్లాట్గా అయితే ట్రేడ్ అవుతుంది. అమెరికన్ మార్కెట్స్లో నిన్న మనం చూస్తే నాస్డాక్ కొద్దిగా ఫ్లాట్ టు నెగిటివ్ బయాస్తో క్లోజ్ అవగా S&P 500 0.2% మేర, డౌ జోన్స్ ఒక 0.6% మేర నష్టాలతో అయితే ముగిసింది. ఈ సెమీ కండక్టర్ చిప్ వాటిలో కొద్దిగా సెటిల్ డౌన్ అవ్వడం చూస్తున్నాం భారీ సెల్లింగ్ తర్వాత. ఆయిల్లో మళ్ళీ ఆయిల్ దాదాపు $90 దగ్గర, $89-90 దగ్గర ఆయిల్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ నిన్న వ్యాఖ్యలు చేశారు, యుఎస్ సర్వీస్ మెంబర్స్ని చంపినందుకు ఇరాన్ దాన్ని మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇరాన్ విల్ పే ఫర్ కిల్లింగ్ యుఎస్ సర్వీస్ మెంబర్స్ అని చెప్తుంటే ఆయిల్ ప్రైస్ హ్యావ్ సర్జ్డ్ అరౌండ్ 20% దిస్ మంత్. ఎందుకంటే ఇది యుఎస్ ఇరాన్ మధ్య సమస్య అంత ఈజీగా కొలికి వచ్చేట్టు ఏం కనిపించట్లేదు. సో దీంతో మరికొద్ది కాలం పాటు ఈ ఆయిల్ ప్రైజెస్లో జంప్ ఉంటుంది. ఆయిల్ ప్రైసెస్ జంప్ ఉంటే మనలాంటి మార్కెట్స్కి, మనలాంటి ఎకానమీస్కి మరికొద్ది కాలం పాటు ఇబ్బంది అయితే ఉంటుంది. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ప్రస్తుతానికి ఇది ఎప్పటికీ ఉంటుంది. దీన్ని ఎలా మనం ఈ భూతాన్ని, ఈ భయాన్ని నెత్తిన పెట్టుకొని మనం ఏ విధంగా ట్రేడ్ నిర్ణయాలు తీసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు తీసుకోవాలి, ఎంత కట్ మనం రిస్క్ రివార్డ్లో రిస్క్ని ఎంత రిస్క్ని మనం పెట్టుకొని ముందుకు సాగాలన్న దాని మీద పెట్టి ప్లానింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. గోల్డ్ సేమ్ 3,980 ఆర్ 4,000 to 4,050 మధ్య డాలర్స్ మధ్య కొట్టుమిట్టాడుతుంది. గోల్డ్, సిల్వర్ $57 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో మేజర్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. మెంటర్షిప్ ప్రోగ్రామ్ 3వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతుంది, ఆగస్టు 3 నుంచి. ఇంకా స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా మనం చూస్తే CDSL, అదాని ఎనర్జీ, L&T, అదాని టోటల్ గ్యాస్, ఎంక్యూర్ వంటి స్టాక్స్లో ఇవాళ యాక్టివిటీ ఉంటుంది. బికాజ్ న్యూస్ డెవలప్మెంట్స్ ఈ స్టాక్స్లో అయితే ఉన్నాయి. మార్కెట్స్ రిమైన్ అండర్ ప్రెషర్ ఆన్ మండే అండ్ ఎండెడ్ లోయర్. కొద్దిగా ఎర్నింగ్స్ ప్రైవేట్ బ్యాంక్స్ నుంచి కొంత గొప్ప రిజల్ట్స్ రాకపోవడం అనేది మార్కెట్స్కి కొద్దిగా ఇబ్బందికరంగా కనిపించింది. మార్జిన్ స్క్వీజ్, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అంత గొప్పగా లేకపోవడం అనేది ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్కి కొద్దిగా నెగిటివ్. సో దీంతో యాక్సిస్ బ్యాంక్ లాంటి స్టాక్స్లో ఉన్న సెల్లింగ్ అయితే మనం చూసాము. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో బ్యాంకింగ్ ఎందుకంటే బాగా పెరుగున్నాయి ఈ మధ్యకాలంలో, వాటిలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ సినారీ అయితే మనకు కనిపించింది. టెక్నికల్గా 24,400 మార్క్ని దాని పైన స్థిరంగా క్లోజ్ అవ్వడం అనే విషయంలో నిఫ్టీ మరొకసారి ఫెయిల్ కావడం చూస్తున్నాము. ఇమీడియట్గా 24,000, 23,800 లెవెల్స్ దగ్గర సపోర్ట్ ఉంటే 24,400 పైన డెసిసివ్ బ్రేక్అవుట్ కనుక వచ్చినప్పుడు మాత్రమే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ, నెక్స్ట్ లెగ్ ఆఫ్ రికవరీ గురించి ఆలోచించవచ్చు అనేది మెజారిటీ ఆఫ్ ది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఆలోచన. CDSL పాయింట్ ఆఫ్ వ్యూలో CDSLకి ₹1 పెనాల్టీని విధించింది ఫర్ సైబర్ సెక్యూరిటీ అండ్ ఆపరేషన్ ల్యాప్సెస్ సెబీ. బజాజ్ ఆటో, అదాని ఎనర్జీ, TVS మోటార్స్, అదాని టోటల్ బంధన్ లాంటి స్టాక్స్లో ఇవాళ యాక్టివిటీ ఉంటుంది. బికాజ్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి కంపెనీస్ అన్నీ కూడా. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ గత 5 సంవత్సరాల కాలంలో దాదాపు ₹74,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టామని చెప్పి కుమార మంగళం బిర్లా గారు వెల్లడించారు. డిస్క్రైబింగ్ ది అవుట్లే యాజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ ద గ్రూప్స్ కాన్ఫిడెన్స్ ఇన్ లాంగ్ టర్మ్ డిమాండ్ అండ్ ఇట్స్ అ డీప్ ట్రస్ట్ ఇండియాస్ గ్రోత్ పొటెన్షియల్. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుతూ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ తన పట్టును కొనసాగిస్తోంది. దాదాపు $650 మిలియన్ వరకు ఫారిన్ కరెన్సీ డినామినేటెడ్ డిపాజిట్స్ని సెప్టెంబర్ 2 నాటికి సమీకరించాలి అని చెప్పి ఆలోచనగా అయితే పెట్టుకున్నారు. సో ఒక మేజర్ ఆలోచన ఇది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్కి. సో మెల్లిమెల్లిగా అసలు ఇక పూర్తిగా అవుట్ ఆఫ్ వుడ్స్, ఇక ఫినిక్స్ పక్షిలాగా ఎదిగిన బ్యాంక్స్లో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కూడా ఒకటి. L&T on Monday said its metals and minerals business has secured multiple mega orders from leading domestic, public and private sector metal and mining companies అని చెప్తోంది. ఎంక్యూర్ ఫార్మా said it's a co-marketed brand for the innovator semaglutide povizra will now be available for the treatment of fatty liver కి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా వీళ్ళు తయారు చేసిన semaglutide povizra డ్రగ్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్పి వెల్లడించింది. మిగిలిన స్టాక్స్ పరంగా అండ్ కార్పొరేట్ అనౌన్స్మెంట్స్ పరంగా మనం కొన్ని చూస్తే, ఎందుకంటే చాలా ఉన్నాయి, వీకెండ్లో కూడా వచ్చి ఉంటాయి కాబట్టి అన్నీ మనం తీసుకోలేము. శోభ నెట్ ప్రాఫిట్ దాదాపు 13 కోట్ల నుంచి 50 కోట్ల రూపాయలకు పెరిగినట్టు వెల్లడించింది. రెవెన్యూలో 50% దాకా జంప్ ఉంది. డెబిట్ మార్జిన్స్ 2.8% నుంచి 6.1%కి ఎబిట్ మార్జిన్స్. 1000 కోట్ల రూపాయల వరకు ఎన్సీడీలు జారీ చేయడం ద్వారా నిధులు సమీకరించబోతుంది. యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్ నెట్ ప్రాఫిట్ దాదాపు 22% మేర, రెవెన్యూ 20% మేర పెరగా ఎబిట్ మార్జిన్స్ 14.2 నుంచి 15% పెరిగాయి. ట్రిల్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ నెట్ ప్రాఫిట్ దాదాపు 9% మేర క్షీణించింది. రెవెన్యూ 8% మేర పెరిగింది. ఎబిట్
మార్జిన్స్ 16.7 నుంచి 16.3% తగ్గాయి. SML ఇసుజు ప్రాఫిట్స్లో 5% డౌన్, ఎబిట్ మార్జిన్స్ కూడా 12.5 నుంచి 10.5% అయితే తగ్గాయి. అండ్ ర్యాలీస్ ఇండియా నెట్ ప్రాఫిట్ దాదాపు 32% మేర పెరగగా ప్రాఫిట్ మార్జిన్స్, ఎబిట్ మార్జిన్స్ 15.7 నుంచి 18.1%కి తగ్గాయి. అథమ్ ఇన్వెస్ట్మెంట్స్ నెట్ ప్రాఫిట్ దాదాపు 18% మేర పెరిగింది. మిగిలిన కొన్ని స్టాక్స్ పరంగా మనం చూస్తే ఇంటలెక్ట్ డిజైన్ అరేనా క్రెడిట్ యూనియన్ సొల్యూషన్ సూట్ని తయారు చేసింది ఫర్ క్రెడిట్ యూనియన్స్ అండ్ మ్యూచువల్స్ గ్లోబల్లీ. Saman Capital commenced a tender offer for up to $18 million of 9.7 senior secured social bonds due 2027. సో నిధులు సమీకరించేందుకు సమాన్ క్యాపిటల్ ఒకటి, అలాగే ఎంక్యూర్ ఫార్మా ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఎస్ఎంఎస్ ఫార్మాలో షేర్ ఇన్పర్సనేషన్ కేసులో భాగంగా ఒకరు అరెస్ట్ జరిగినట్టు అండ్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నట్టు ఎస్ఎంఎస్ ఫార్మా అయితే వెల్లడించింది. ఏషియానా హౌసింగ్ వాళ్ళ ఏషియానా ఓమా 224 యూనిట్స్ని బుకింగ్ చేశారు, దాదాపు 372 crores వర్తీది అని చెప్పి వెల్లడించింది. టీవీఎస్ హోల్డింగ్స్లో స్టేక్ ఇన్ హోమ్ క్రెడిట్ 80.17 నుంచి 74.45కి తగ్గినట్టు వెల్లడించింది. సో ఇవన్నీ కూడా స్టాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవాళ ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ లిస్టింగ్ కాబోతుంది. అట్లీస్ట్ 10 to 15% దాకా మేబీ ప్రీమియంతో లిస్ట్ కావచ్చు అనేది మెజారిటీ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్ ఆలోచన, ఇండస్ట్రీ ఆలోచన. రీటైల్ 2.3% సబ్స్క్రైబ్ అవగా క్విబ్ దాదాపు 115% మేర, ఎన్ఐఎస్ దాదాపు 20% మేర ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. టోటల్గా 34 times సబ్స్క్రైబ్ అయిన ఇష్యూ ఇది. సో మంచి లిస్టింగ్ గెయిన్స్ కోసం మార్కెట్స్ కూడా ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాయి. పాండి ఆక్సైడ్స్ ఫేస్ వాల్యూ స్ప్లిట్ చేయబోతుంది 5 రూపీస్ నుంచి 2 రూపీస్కి. ఏంజిల్ వన్ ₹1 మధ్యంతర డివిడెండ్ ఒక్కొక్క షేర్కి ప్రకటించబోతుంది కార్పొరేట్ అనౌన్స్మెంట్స్లో భాగంగా. ఎకనామిక్ టైమ్స్లో $21 billion స్ట్రీమ్స్ ఇన్ వయా ఇన్సెంటివ్ విండో. FCNR బాండ్స్ని జారీ చేయడం ద్వారా నిధులు సమీకరించేందుకు బ్యాంక్స్ అన్ని కూడా పోటీ పడుతున్నాయి. కొద్దిగా మార్జిన్ ప్రెషర్ తగ్గుతుంది, కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఆఫ్ ఫండ్స్ కూడా కొద్దిగా అందుబాటులో ఉంటుంది కాబట్టి. అలాగే TCS అక్వైర్డ్ ల్యాండ్ ఇన్ వైజాగ్ పుణే ఫర్ ఓపెన్ ఏఐ డేటా సైట్స్. సో ఆంధ్ర అలాగే మనకి మహారాష్ట్రలో ల్యాండ్స్ని అక్వైర్ చేసి ఓపెన్ ఏఐ డేటా సెంటర్ని ఏర్పాటు చేయడం కోసం TCS సిద్ధమవుతోంది. ప్రైవేట్ లెండర్స్ డ్రా థిన్నర్ మార్జిన్స్ అండ్ టెపిడ్ క్రెడిట్ గ్రోత్. సో ప్రైవేట్ లెండర్స్ ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ప్రైవేట్ బ్యాంక్స్లో అయితే ఎఫెక్ట్ ఉంది. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ ఆర్ కోర్ ప్రాఫిటబిలిటీ ఫార్మ్ ఆఫ్ బ్యాంకింగ్ ఆపరేషన్స్ కొద్దిగా ప్రెషర్లోకి వచ్చాయి. అబ్సెన్స్ ఆఫ్ రోబస్ట్ గ్రోత్ అండ్ రీటైల్ క్రెడిట్లో పెద్దగా రోబస్ట్ గ్రోత్ లేకపోవడము, లో ఈల్డింగ్ కార్పొరేట్ లోన్స్ ఇవన్నీ కూడా ప్రైవేట్ బ్యాంక్స్ మీద స్ట్రెస్ని అయితే తీసుకొచ్చి HDFC బ్యాంక్ NIM దాదాపు 3.26% మేర నమోదైంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ పరంగా నిమ్లో 4.53%, అలాగే యాక్సిస్ బ్యాంక్ 3.46గా అయితే ఉంది. సో నిన్న ఆ స్టాక్స్లో అయితే సెల్ ఆఫ్ కొద్దిగా చూసాం, సెల్లింగ్ ప్రెషర్ ఎదుర్కొంది. లోయర్ లెవెల్స్ నుంచి స్టాక్ కొద్దిగా పెరుగున్నాయి. మధ్యకాలంలో ఫినాన్స్ స్పేస్లోకి భారీ ఎత్తున నిధులు రావడం కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ సినారియోలో కూడా వాటిల్లో ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు ఈ పాయింట్ ఆఫ్ టైంలో. అల్ట్రాటెక్ Q1 దాదాపు 17% మేర పెరిగింది. కాస్ట్లియర్ ఫాడర్ ఫీడ్స్ ప్రోటీన్ ఇన్ఫ్లేషన్ ఇన్ జూన్, దీంతో ఎగ్స్ లాంటివి విపరీతంగా రేటు పెరిగిన సంగతి మనకు తెలుసు. అలాగే అమిడ్ ట్రస్ట్ గల్ఫ్ ఆయిల్ సోర్స్ రూపీస్ సింగ్స్ ఇంతకుముందు మాట్లాడుకున్నాం. సో అక్కడ ఏంటంటే కొద్ది గొప్ప రికవర్ అవుతుందిలే అనుకుంటున్న తరుణంలో రూపీ కొద్దిగా నిలదొక్కునే ప్రయత్నం చేసింది. మళ్ళీ అక్కడ ఆయిల్ క్రైసిస్, దీంతో రూపీలో మళ్ళీ సెల్ ఆఫ్ అయితే చూస్తున్నాం. యాక్సిస్ బ్యాంక్ దాన్ని 5.5%, HDFC బ్యాంక్ 5%, కోటాక్ బ్యాంక్ 2% మేర పెరగగా ICICI బ్యాంక్ కొద్దిగా రివర్స్లో 1.5% మేర లాభాలతో అయితే ముగిసింది. ఓవరాల్గా నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ 2.3% దాకా నష్టపోవడం అయితే చూసాము. అలాగే ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు వీటిల్లో గెయినర్స్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ రివర్స్ ట్రెండ్లో లాభపడింది. మెజారిటీ ఆఫ్ ది ప్రభుత్వ రంగ బ్యాంకులకి కొద్దిగా ఊరటనిచ్చే అంశం. యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ ఇవన్నీ కూడా లాభాలతో అయితే ముగిసాయి. ఈవెన్ IDFC ఫస్ట్ బ్యాంక్ కూడా 2% మేర లాభాలతో ముగిసింది. కొద్దిగా ఈ ప్రెషర్ అయితే కొద్ది రోజుల పాటు ఉండబోతోంది. మేబీ ప్రైవేట్ బ్యాంక్స్ అంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ FCNRs ద్వారా కొద్దిగా పటిష్టమైన వికెట్ మీద ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా తాత్కాలికంగా మాత్రమే. ఫస్ట్ బెల్ SBI ఫండ్స్ ఇన్వెస్టర్స్ ఇన్ లైన్ ఫర్ 10 to 15% ఆఫ్ లిస్టింగ్ పాప్ గ్రే మార్కెట్ ప్రీమియం ఆఫ్ ₹104 సిగ్నల్స్ ఇన్ 18.1% లిస్టింగ్ గెయిన్స్ ఓవర్ 574 ఇష్యూ. అదొక అప్డేట్. సో చూడాలి. బట్ ఇమీడియట్గా జంపిన్ అయ్యి కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా కొద్దిగా ప్రైజింగ్ వచ్చింది, డిస్కవర్ అయిన తర్వాత అప్పుడు మెల్లగా మనం తీసుకోవచ్చు. ఈరోజే జంపిన్ అయ్యి మనం తీసుకోవాల్సిన అవసరం లేదు స్టాక్ని. గోద్రేజ్ అగ్రో టు ప్రొడ్యూస్ మోర్ ఎడిబుల్ ఆయిల్. సో ఇక్కడ గోద్రేజ్ అగ్రోవేట్ తెలంగాణలో ఖమ్మంలో దాదాపు ₹300 కోట్ల ఇంటిగ్రేటెడ్ ఆయిల్ పంప్ కాంప్లెక్స్ని
ఏర్పాటు చేసి నిర్మించింది ప్రారంభించింది. అల్ట్రాటెక్ కమ్స్ విత్ రికార్డ్ జూన్ క్వార్టర్ ప్రాఫిట్ దాదాపు 17% మేర జంప్ జరిగింది. డిమాండ్ పైప్ లైన్ హెల్ప్స్ యాజ్ రెవెన్యూ రైజ్ 16%. ఎబిటా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ వార్ లెడ్ ఎఫెక్ట్ ఉన్నా కూడా దీన్ని అన్నింటినీ తోసిపుచ్చి అల్ట్రాటెక్ ఒక మంచి రిజల్ట్స్ని అనౌన్స్ చేయగలిగింది. ఇండస్ట్రీ గ్రోత్ని బీట్ చేయడంతో పాటు మార్కెట్ షేర్ని కూడా గెయిన్ చేసినట్టు కంపెనీ అయితే వెల్లడించింది. సో ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని చెప్పి కంపెనీ చెప్తున్నమాట. అలాగే రిఫైనింగ్ మార్జిన్స్ టు స్టే స్ట్రాంగ్. సప్లైస్ ఇష్యూస్ కొద్దిగా ఉన్నప్పుడు కూడా రిఫైనింగ్ మార్జిన్స్ మీద తమ పట్టు కొనసాగిస్తామని చెప్పి రిలయన్స్ ఇండస్ట్రీస్ అయితే చెప్తోంది. ఏషియన్ రిఫైనరీ రన్స్ డౌన్ 15-20%, కెపాసిటీ లాసెస్ ఒకటి, క్రూడ్ సోర్సింగ్ ఇవన్నీ కూడా రివ్యూలో ఉన్నాయని చెప్పి రిలయన్స్ ఇండస్ట్రీస్ అయితే చెప్తోంది. ఇంపోర్ట్ రికవరీ లిఫ్ట్ క్రూడ్ ప్రైజెస్ అని చెప్పి రిలయన్స్ యాజమాన్యం చాలా కాన్ఫిడెంట్గా ఉంది. మార్జిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిగిలిన వ్యాపారాలతో పోలిస్తే రిఫైనింగ్ మార్జిన్స్ అనేది కొద్దిగా పటిష్టంగా ఉంటాయనేది వీళ్ళ ఆలోచనగా ఉంది. బిజినెస్ స్టాండర్డ్ సూన్ ట్యాప్ అండ్ పే ఆఫ్లైన్ వయా యూపీఐ. ఇంటర్నెట్ లేకుండా కూడా ట్యాప్ చేసి పే చేసే క్రమంలో యూపీఐ ప్రయత్నాలు చేస్తోంది. ఎఫ్సిఎన్ఆర్ బాండ్ డిపాజిట్ టార్గెట్ సెట్ ఫర్ పిఎస్బీస్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లక్ష్యాలను నిర్దేశించింది. ఎన్ఎస్సి ప్లాన్స్ న్యూ వోలటాలిటీ ఇండెక్స్ పైలట్ లాంచ్ సూన్. వోలటాలిటీ ఇండెక్స్ కూడా లాంచ్ అయిపోతుంది. ఎలా అయితే వెదర్ ఇండెక్స్ లాంటివి, రెయిన్ ఇండెక్స్ లాంటివి మొదలుపెట్టారు. నవీన్ ఫ్లోరిన్ ఆల్ టైమ్ హిట్ చేసింది. ఏడాదిలో దాదాపు 61% మేర జంప్ అయితే చూసాం. స్టాక్ దాదాపు 8,000 రూపాయల మార్కుకి చేరుకునేందుకు సిద్ధమవుతోంది. తత్వచింతన 20% మేర పెరిగింది. గ్యాబ్రియల్ ఇండియా 4.5% మేర పెరిగి ఆల్ టైమ్ హిట్ చేసింది. ఎస్బీఐ కార్డ్స్ పేమెంట్ 1.5% మేర క్షీణించింది. ముందు నుంచి చెప్తున్నట్టు ఐపీఓ వచ్చినప్పటి నుంచి ఇన్వెస్టర్స్కి ఏ మాత్రం రిటర్న్స్ ఇవ్వని కంపెనీలో ఎస్బీఐ గ్రూప్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డ్స్ ఫస్ట్ ప్లేస్లో నిలిచి ఉంటుంది. హ్యావెల్స్ Q1 గ్రోత్ స్టోరీ మీట్స్ ఏ మార్జిన్ హర్డల్స్. ఇక్కడ రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి రెవెన్యూ ఇచ్చినప్పటికీ కూడా మార్జిన్స్ అంత గొప్పగా లేకపోవడము, ఆపరేటింగ్ పర్ఫార్మెన్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడము, టాప్ లైన్ గ్రోత్ కొద్దిగా కేబుల్ అండ్ వైర్ బిజినెస్ మీద ఉన్నప్పుడు కూడా మిగిలిన సెగ్మెంట్స్ ఆశించిన స్థాయిలో పర్ఫార్మెన్స్ చేయకపోవడం వల్ల హ్యావెల్స్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో అంత గొప్ప అంటే స్టిల్ ఇంకా బై రికమెండేషన్స్ ఉన్నప్పటికీ కూడా విపరీతమైన గ్రోత్ టార్గెట్ని మెజారిటీ ఆఫ్ బ్రోకింగ్ కంపెనీస్ అయితే తగ్గించాయి. దాదాపు 1,300-1,400 రూపాయల మధ్య టార్గెట్ ప్రైజ్లు అయితే ఉంది హ్యావెల్స్కి ఈ పాయింట్ ఆఫ్ టైంలో. అలాగే ఎస్జీ మార్ట్ నిన్న బోర్డ్ అప్రూవ్స్ అక్విజిషన్ ఆఫ్ 100% స్టేక్ ఆఫ్ తన్వార్ కార్గో సొల్యూషన్స్. దీంతో స్టాక్లో 7.5% మేర జంప్ అయితే కనిపించింది. మహీంద్రా లాజిస్టిక్స్ 1.5% డౌన్. అల్ట్రాటెక్ నిన్న 1.5% మేర, శ్యామ్ మెటాలిక్స్లో 3.5% మేర జంప్ బికాస్ ఆఫ్ ప్రాఫిట్స్ అనౌన్స్మెంట్ వల్ల. సో ఈ ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.